హైవ్యూర్స్ నార్త్ కొరియా కిమ్ మన లడ్డూ బాయ్ నరరూప రాక్షసుడే నో డౌట్. అయితే ఈ నరరూప రాక్షసుడు కూడా పాకిస్తాన్ పడదు. ఆ విషయం మీకు తెలుసా? 1970 నుంచి 90 మధ్య ఆ 20 సంవత్సరాల పాటు కొంచెం అటు ఇటు ఉండే. బట్ ఎప్పుడైతే మన లడ్డూ బాయ్ కిమ్ వచ్చున్నాడో పాకిస్తాన్ దరిదాపు కూడా ఇప్పుడు పోయినట్లేడు. ఎప్పుడైనా సరే టెక్నాలజీ షేరింగ్ అన్నా ఏదైనా హెల్త్ మెడిసిన్స్ ఏదైనా కావాలన్నా మొత్తం మన దగ్గర తీసుకుంటూ ఉంటాడు. 2004 ఆ సమయంలో సునామీ వచ్చింది, అప్పుడు కూడా సాయం ప్రకటించాడు అతను. ఈవెన్ మన కరోనా అప్పుడు కూడా మన హెల్ప్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడైతే అటు పాకిస్తాన్ కానీ భారత్కి సపోర్ట్ అయితే ఇవ్వలా. బట్ కిమ్ పాపం సైలెంట్గా ఉండలేడు. అతను ఒక అలవాటు ఉంది, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా రాంగ్ ఒపీనియన్ ఎలాగైతే రియాక్ట్ అవుతాడో అలా కిమ్ వచ్చేసి ప్రపంచంలో ఎక్కడైనా దేశంలో అన్నా కొంచెం హడావిడి అలజడి యుద్ధ వాతావరణం ఉందంటే హలో నేనున్నా అని చెప్పేసి హడావిడి చేస్తాడు. అలా ఇప్పుడు వచ్చేసి సపోర్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా భారత్కే సపోర్ట్ ఇస్తాడని చెప్పేసి పాకిస్తాన్ తెలిసినట్టుగా వార్త వస్తుంది. దాంతో చైనా వాడు సైతం సపోర్ట్ అంటూ సైలెంట్ అయిపోయాడు. తుర్కియే అజర్బైజాన్ వచ్చేసి మేము సపోర్ట్ ఇస్తామన్నారు. బట్ వాళ్ళు పీకేది ఏమీ లేదు. ఆల్రెడీ భారత్ వచ్చేసి తాడడానికి రెడీ అయిపోతుంది. ఇక ఇటువంటి మూమెంట్లో క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ఏ దేశం సరే పాకిస్తాన్ పేరైతే థూ అంటున్నారు. భారత్ అంటే మీరు కరెక్ట్గా చేస్తున్నారు, గో హెడ్, వీలైతే మేము సపోర్ట్ ఇస్తామని అంటున్నారు. సో లడ్డూ బాయ్ కిమ్ సపోర్ట్ కూడా ఇండియాకే ఉందని మనం భావించాలి. ఎనీ టైం పాకిస్తాన్ యుద్ధం ఆపటం అయితే ఖాయం. అన్నీ క్లోజ్ చేసుకొని బాబు ఎక్కడ చర్చలు జరుపుతాం చెప్పండి అని చెప్పి అడగటం ఖాయం.